నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రతి ఏటా మార్గశిర మాసం శుక్లపక్ష షష్ఠి నాడు సుబ్రహ్మణ్య షష్ఠిని జరుపుకుంటాం. సుబ్రహ్మణ్య షష్ఠిని స్కంద షష్ఠి అని కూడా అంటారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జన్మించిన సందర్భంగా సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠిని మనం జరుపుకుంటాం. ఈరోజు భక్తి శ్రద్ధలతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధిస్తే మనం కోరిన కోరికలన్నీ తీరుతాయని, సంతోషంగా ఉండవచ్చని నమ్ముతారు. ముఖ్యంగా పిల్లలు కలగాలని అనుకునేవారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధిస్తారు. అయితే ఈ సంవత్సరం సుబ్రహ్మణ్య షష్ఠి ఎప్పుడు వచ్చింది? తేదీ, సమయంతో పాటు మరిన్ని వివరాలను ఈ వీడియోలో మీకు వివరిస్తాను. షష్ఠి తిథి నవంబర్ 25 రాత్రి 7:12 ప్రారంభమవుతుంది. నవంబర్ 26 రాత్రి 7:43 ముగుస్తుంది. సూర్యోదయానికి ఉన్న తిథి ప్రకారం చూసుకోవాలి కాబట్టి నవంబర్ 26న సుబ్రహ్మణ్య షష్ఠిని జరుపుకోవాలి. పంచమి నాడు ఉపవాసం ఉండి షష్ఠి నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధిస్తే నాగదోషాలు తొలగిపోతాయి. అలాగే జ్ఞానం, బుద్ధి, వృద్ధి కూడా పొందవచ్చు. కుజదోషాలు ఉన్నవారు కూడా సుబ్రహ్మణ్య స్వామిని షష్ఠి నాడు ఆరాధిస్తే మంచిది. సంతానం కలగాలి అంటే సుబ్రహ్మణ్య షష్ఠిని నిష్ఠగా ఆచరించటం వలన ఎంతో శుభం కలుగుతుంది. సుబ్రహ్మణ్య స్వామి వారిని ఈ షష్ఠి రోజు పూజించటం వలన కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి. పూజ చేసిన తర్వాత పంచామృతం, పాయసం వంటి పాలతో చేసిన ప్రసాదాలను, వడపప్పు, చలిమిడి స్వామివారికి నైవేద్యంగా పెట్టాలి. అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి పూలు, పండ్లు సమర్పిస్తే కూడా మంచి జరుగుతుంది. శక్తి, ధైర్యం పెరుగుతాయి. సర్పదోషం ఉన్నవారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ప్రత్యేకించి ఆరాధించాలి. పాలాభిషేకం చేసి అష్టనాగ పూజ చేస్తే రాహు, కేతు దోషాల నుంచి బయటపడవచ్చు. వివాహంలో జాప్యం జరుగుతున్నట్లయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని తులసీ దళాలతో పూజించాలి. సంతానం కలగాలని కోరుకునేవారు ఈరోజు స్వామివారికి పాలు, తేనె, పంచామృతం, గంగాజలంతో అభిషేకం చేయాలి. అలాగే స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయాలి. కొందరు నాగుల చీర కూడా కడతారు. ఈ విధంగా విధిగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించి స్వామి కరుణా కటాక్షాలు పొందగలరు.